దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. కీర్తన గ్రంథం 62:10. ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శాశ్వతమైన కృప మీతో కూడా ఉండుగాక. దేవాదేవుడు మీకు సంపూర్ణ జయవిజయం అనుగ్రహించునుగాక. దేవుడు తన శాంతియుతమైన మేలైన ఘనమైన కార్యం మీ పట్ల జరిగించి మీకు విజయం అనుగ్రహించునుగాక. దేవాది దేవుడు సంపూర్ణ ఆయుధార్గం మీకు దయచేసి నిత్యము చేపట్టి నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశీర్వాదాల కర్త, దీవెనల కర్త, జయకర్త, విజయకర్త. విజయవంతన ప్రతి కార్యం మన జీవితంలో జరిగించగల మహాదేవుడు మన యేసయ్య. మీరు దేవదేవుడి నామానికి మహిమకరంగా, ఆయన నామానికి ఘనతగా, మీకు ఆశీర్వాదకరంగా నిత్యము ఆయన వైపు తేరు చూస్తూ ఉండండి. ఈ లోక ఆశల వైపు కాక పరలోక దేవుని వైపే మనం తేరు చూద్దాం. బలత్కారమందు నమ్మికించకుడి, దోచుకుండి చేత గర్వపడకండి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకండి అని దేవుడి వాక్యం మనతో ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు మనసు కాటావేయు తాసువలే ఉన్నది. ఒక తట్టులో 30 వెండి నాణ్యములను పెట్టెను, మరో తట్టులో యేసుక్రీస్తును ఉంచెను. అతని దృష్టిలో వెండి నాణ్యములు మరింత ఎక్కువ విలువగలగా కనపడాను. వెండి నాణ్యములకు బానిసలు అమ్మేవారు. అయితే 30 వెండి నాణ్యముల కొరకు క్రీస్తును ఇస్కరియోతు యోధా అప్పగించుటకు తీర్మానం చేసుకోగలిగినాడు. అయితే యోధా ఇస్కరియోతు యొక్క మొదటి స్థితి ఏమిటంటే, దేవుని బిడ్డలారా, అతడు సేవ చేయుటకు పిలువబడినవాడు. క్రీస్తు శిష్యుడు. ఆత్మతోనూ సత్యముతోనూ దేవదేవుని ఆరాధించడకు ఏర్పరచబడినవాడు. అతడు యేసును వెంబడించెను. అద్భుతములను సూచక్రియలను కళ్ళారా చూశాడు. క్రీస్తు అనుగ్రహించు వరములకును వాగ్దానములకును హక్కుదారుడు. క్రీస్తు శిష్యుల్లో కోశాధికారి పదవిని వహించినవాడు. అందరికన్నా గొప్ప అపోస్తులుగా పేరుగాంచవలసిన యోధా ఇస్కరియోతు తన ధన్యతలన్నిటినీ పోగొట్టుకున్నాడు. చివరికి వెండి నాణ్యములను దేవాలయంలో విసిరివేశాడు. జీవగల దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంతులను పాడు చేసుకోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను పాడు చేసుకోవద్దు. మనం జీవగల దేవుణ్ణి ఆరాధించవలసిన వారమే, జీవగల దేవుణ్ణి ఘనపరచవలసిన వారమే. ఇహలోక మాలిన్యతో కాక పరలోక పౌరక్కులతో మనం ముందుకెళ్ళాలి. ఆ వెండి నాణ్యముల వలన అతనికి సమాధానం కలగలేదు. అతని హృదయము వేదన చెందింది. నిరపరాధ రక్తంను అప్పగించినందున పాపం చేశానని తలంచాడు. తన కోపమంతటినీ దేవాలయం మీద చూపించాడు. ఆ వెండి నాణ్యములను దేవాలయంలో విసిరి తర్వాత ఇంటికి వెళ్ళి ఉరివేసుకుని చనిపోయాడు. నేరారోపణ చేయు మనస్సాక్షిని బట్టి ఇలాగ చేశాడు. దుష్టులకు నెమ్మది లేదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. జయముగల దేవదేవుని బిడ్డలారా, అల్పకాల సుఖభోగముల కొరకు క్రీస్తును అప్పగించకండి, అమ్మివేయకండి. ఆయనను అవమానించకండి. ఆయన సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారైన దేవుడు. ఆయన అద్వితీయ సత్య స్వరూపుడు, భూమి ఆకాశ రుచిన సృష్టికర్త. ఆయనే ఎలోహిం దేవుడు. ఆయన మనందరి జీవితంలో జయవిజయాలు అనుగ్రహించి బలపరచగల గొప్ప దేవుడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాన్ని నమ్ముకుని దేవుని దూరం చేసుకోకండి. ధనాన్ని నమ్ముకుని దేవుని బిడ్డలను దూరం చేసుకోకండి. ధనాన్ని నమ్ముకుని దేవుని వాక్యాన్ని దూరం చేసుకోకండి. ధనాన్ని నమ్ముకుని మీరు దేవుని సేవకులను దూరం చేసుకోకండి. ధనాన్ని కోసం మీరు పాకులాడకండి. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లోనూ ఇబ్బందుల్లోని ఇక్కట్లోనూ పడుతూ తామే పొడుచుకుని చనిపోతున్నారు. దేవదేవుని బిడ్డారా, ఇస్కరియోతు జీవితము అక్షరాలా నెరవేరింది. జీవగల దేవుని బిడ్డ, ధనాపేక్షకు చోటియక ప్రభు మీద ఆధారపడండి. ప్రభు మీద మీరు బేస్ అవ్వండి. ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యాభివృద్ధిని జరిగించి సమాధానము గల గొప్ప దేవుడు. ధనం ఉండడం తప్పు లేదు, కానీ ధనం మీద అపేక్ష ఉండడం తప్పు. మీరు ధనాపేక్షలుగా కాక ప్రభుని ఆరాధించే పిల్లలుగా, ప్రభుని ఘనపరిచే బిడ్డలుగా,
ప్రభువుని మహింపరిచే బిడ్డలుగా మీరు కొనసాగాలని ప్రభు పేరటి ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాభివృద్ధి మన జీవితంలో జరగాలంటే పరిశుద్ధుడైన దేవుడికి మహిమకరంగా మీరు జీవితాలు కొనసాగించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండు గాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ పరమ తండ్రి, మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు. మీ పిల్లమైన మమ్మలను ధనాపేక్షలుగా మేము ఉండకుండా దేవా మా జీవితంలో ఒక తీర్మానం తీసుకున్న తండ్రి, దేవా ఈ సంవత్సరం మీ నామ మహిమ కొరకు మేము జీవించడానికి, మీ నామ ఘనత కొరకు మేము బ్రతకటానికి, మా ఆశీర్వాదాలైనా మేము పొందటానికి నైనా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని దీవించాలి. మీ పిల్లలైన మాకు అందరికీ జయ విజయం దయచేసి వీళ్ళందరినీ ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి విజయవంతం ప్రతి కార్యం పెట్టుబడులు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వాధికారైన దేవదేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.